మనకి ఒక పచ్చడి నచ్చాలంటే ఆ పచ్చడిలో పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ సమపాళ్లలో ఉంటే మనకి బాగా నచ్చింది. కరెక్టే, నేనేం కాదనలేదే. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా మాట, బాట, పాట, ఆట అన్ని సమపాళ్లలో ఉంటేనే హౌస్ లో ఉంటారు, లేదంటే ఇక్కడ నా ముందు ఉంటారు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. లెట్స్ వెల్కమ్ రమ్య, మోక్ష. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? ఇక్కడే బాగా వినిపించింది సార్. అక్కడ వినపడలా? వినపడలేదు సార్. నీకేం చెవులేని పిల్లదా? చెవుడా? ఏది అర్థమైంది? అక్కడ అర్థమైందా, ఇక్కడ అర్థమైందా? మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే మొత్తం అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చోరా. సరే, ముందు ముందు నీకు ఇంకా క్లారిటీగా అన్ని వస్తాయి. ముందు ముందు ఉంటది నీకు. ఫస్ట్ మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకుందాం. అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? హౌస్ లో మీరే నెగిటివ్ అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. అందరూ అనలేదు సార్, ఇద్దరు అన్నట్టున్నారు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఇంకా 2 వీక్సే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే నేను ఏంటనేది తెలిసేదేమో బహుశా. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. పాజిటివ్ అవడానికి ఏం చేశారు? నేను అలానే ఉన్నాను సార్. నేను పాజిటివ్ అవ్వడానికి నేను ఒక క్రియేట్ చేయాల్సిన అవసరం రాలేదు నాకు. అవసరమేముంది అంటున్నా. మీరు హౌస్ లో ఎందుకు వెళ్తున్నావు అంటే, హౌస్ లో అస్సలు ఎంటర్టైన్మెంట్ లేదు సార్, నేను హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నారు. ఏం చేశారు మీరు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నేను ఇమాన్యుయల్ గారితో కలిసి నేను 2 స్కిట్స్ లాంటివి చేయడం జరిగింది. ఒక కాపీ DVD ఇంటికి కూడా ఇస్తారు. సండే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకోవచ్చు. చెకోడీలు తినుకుంటా. అది కూడా మంచిగా వెళ్ళింది అని వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. ఎవరు చెప్పారు మీతో? ఆడ లొకేషన్ పంపించండి. ఆది గారు వచ్చినప్పుడు మీకు హింట్ ఇచ్చారు ఏం జరుగుతుంది అనేది. మీరు చాలా యాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ. ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. బలుపా, అహంకారమా? సో నేను ఎక్కడ మ్యానిపులేట్ చేశాను అనే సిచ్యువేషన్ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఆ టైంలో. అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. అలా రీచ్ అయ్యి ఉంటదేమో, నా ఇంటెన్షన్ మాత్రం అది లేదు. ఆ రీచ్ అంతా కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసింది. మీరు హౌస్ లో వెళ్ళగానే ఏం చెప్పారంటే, ఫిజికల్ టాస్క్ లో కుమ్మేస్తాను అబ్బాయిలకు కూడా. ఏమైంది మరి? అంటాము, చేసేస్తామా? మీరు ఈ హౌస్ కి కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా? మరి అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాం? ఏమో సార్, ఇది ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. పీపుల్ డిసైడ్ చేస్తారు. మన చేతుల్లో ఏముంది నాన్న? ఏ జ్ఞానం, ఏం త్యాగం. మీరు చేసింది ఏంటో తెలుసమ్మా? ఎంటర్టైన్ చేయలేదు, కంప్లైంట్స్ చేసింది. సార్, ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కంప్లైంట్స్ ఏంటో తెలుసా? తనూజ, కళ్యాణ్, రీతు, పవన్. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. వాళ్ళని కేవలం టార్గెట్ చేయడానికి ఈ హౌస్ కు వచ్చారేమో అనిపించింది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? టార్గెట్ కాదు సార్, నాకు చిరాకు వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వా నేనా అనేది టాస్క్ వచ్చినప్పుడు బాండ్స్ వల్ల నేను ఎంత ఎఫర్ట్ పెట్టి నేను గేమ్ ఆడినా సరే నన్ను గెలిపించరు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అని తెలుసున్నట్టే మాట్లాడతాను. ఇక్కడ బాండ్స్ పెంచుకోవడం అంటే ఏంటి? మనం అందరితో మంచిగా ఉండి మనం కూడా దాంట్లో ఒక భాగం అయి ఉండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎఫెక్షన్ అంటే పరమ చిరాకు. నలుగురితో మంచిగా మాట్లాడి ఇదంతా బాగుంది సార్. నేను నలుగురితో అందరితోనే మాట్లాడుతూనే వచ్చాను, కానీ నేను అమ్మ, నాన్న, అక్క అనే రిలేషన్స్ పెట్టుకోలేదు సార్. చాలా గొప్ప పని చేశావు. మీరు బయట నుంచి చూసి వెళ్ళారు, మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో దగ్గరగా ఉన్నారని చెప్పి అందరూ అడుగుతున్నారు. నేను ఏ రోజు ఆయన అన్న ఇలా ఏం పిలవలేదు సార్, గారు అని పిలిచాను. అనకపోతే మాత్రం బాండ్ కాదని కాదు కదా. అంటే అది సో ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే కొంచెం లోగా ఉన్నారో నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది సార్. ఈయన పెద్ద దేశోద్ధారకుడు. దేశంలో ఎవడు మొగుడు వదిలేసినా నువ్వే ఉద్ధరిస్తావు. మరి లోగా ఉన్న వాళ్ళతో మాట్లాడాల్సిన మీకేంటి? మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. నా గేమ్ ఎఫెక్ట్ అవ్వదు సార్. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ తనుజ మీద టచ్ చేస్తున్నాడను, తనుజకు ప్రాబ్లం అని చెప్పింది ఎప్పుడన్నా? తనైతే ఏం చెప్పలేదు సార్. మరి మీకేంటి ప్రాబ్లం? మీకేందుకనే దోలా అమ్మాయిలు పిచ్చోడని ఎలిగేయటం ఎంతవరకు కరెక్ట్ సార్? నా ఇంటెన్షన్ ఇప్పటికీ అదే కరెక్ట్ అని చెప్తాను సార్. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నువ్వంటే నాకు ఇష్టం. నేను పవన్ కి చెప్పానా సార్? మీరు ఏం చూసారో నాకు తెలియదు. నేనైతే ఇష్టం అని చెప్పలేదు. నేను 100% చెప్తాను. వీడియో ప్లీజ్. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి
గుడి వెనక నా సాంగ్. ఇంకెవరు నాకు పవన్ చాలా ఇన్నోసెంట్, పవనే ఇష్టం నాకు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? పవన్ ని ఇలాగా పక్కకి పిలు ఊరికే ఫర్ నథింగ్. సో నేను పక్కకి పిలిచాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి పక్కకు వస్తారా? ఇది పక్కనే కదా, మ్యాటర్ చెప్పు. నాకు సార్ కూడా నేను ఒకటే చెప్పాను, లైక్ మేము ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము, ఇంట్లో అన్న చెల్లెలు ఎలా కొట్టుకుంటారు ఆ ఫీల్ వస్తది. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. వీలా దోల తీరిపోతుంది. మీకేం పని అసలు బాండ్స్ బ్రేక్ చేయడానికి? నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? నాకు అసలు నచ్చట్లేదు సార్. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక లవర్స్ పార్క్ కి అడుగు పెట్టిన feel వస్తుంది నాకు. Yeah, sir. Yeah. వాట్ ఈస్ దిస్? మా యూఎస్ లో ఇవన్నీ కామన్ అయ్యా. సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి మీరు బ్యాడ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తా ఉంది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. మీరు నిజంగా ఎపిసోడ్ అన్ని చూసారమ్మా? కొన్ని చూసాను సార్. బిజీ ఏంటి? అసలు మీరు వెళ్ళిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే తనుజాని కళ్యాణ్ వేరు చేయాలి, పవన్ ని రీతును వేరు చేయాలి. ఏంటిది? నాకు సిచ్యువేషన్ దొరికితే అది ప్రూవ్ చేసుకోవడానికి నేను రెడీ ఉన్నా. ఇంత ఫాస్ట్ గా వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. మీ మైండ్ లో ఏంటి? వాళ్ళందరినీ బాగు చేద్దాము, ఈ బిగ్ బాస్ హౌస్ ను బాగు చేద్దాము అని వెళ్ళారు. ముంబైని బాగు చేద్దామని కలగన్నాను రా. నువ్వు వచ్చిన కళను నాశనం చేస్తున్నా. కళ్యాణ్ తనుజ అని చెప్పారు మీకు లవర్స్ అని? వాళ్ళు చెప్పలేదు సార్ నాకు. మరి లవర్స్ పార్క్ అని ఎందుకన్నారు? ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు బయటకు వెళ్తూ? ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. ఒక వర్డ్ లో బిగ్ బాస్ నేను నేర్పింది మీకు? నమ్మకూడదు అని నేర్చుకున్నాను సార్. ఎవరిని? ఎవరిని నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిను సార్. మీరు వెళ్ళింది దేనికి? ఈ బంధాలు బంధుత్వాలన్నీ విడగొట్టేద్దామని కదా. మళ్ళీ మీరు ఎందుకు బంధాలు పెంచుకున్నారు మాధురి గారు? రిప్లై కావాలి నాకు. నన్ను ఎందుకు దూరం చేసావు, నేనేం చేశాను, నాకు క్లారిటీ ఇవ్వు అని నేను అడిగాను సార్. కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమన్నా కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? నక్క, అది గుంట నక్క అంటే కన్నింగ్. తను చేశారు. ఎందుకు? నేనా? నేనా? అమ్మో, నమ్మిన వాళ్ళని కాటేస్తాయి. కళ్యాణ్ సార్. అయ్యా తమరు నన్ను సమంగా అర్థం చేసుకోవడం ఏంట్రో నిన్ను అర్థం చేసుకునేది. చాలా మరమ్యా. విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. అంతే. దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విష్ యు ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. విఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.